అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డిని ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో చిరంజీవి కలిశారు. ఇక వీరి కలయికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. నిజానికి రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించిన తర్వాత చిరంజీవి అందరికంటే ముందుగా అభినందించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 7న సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర కొత్త సీఎం రేవంత్ కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అప్పుడే ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి శుభాభినందనలు. మీ నేతృత్వంలో ఇకపై రాష్ట్రం మరింతగా అభివృద్ది పథంలో సాగాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను. డిప్యూటీ సీఎంగా నియమితులైన భట్టి విక్రమార్కకు, ఇతర మంత్రులందరికీ శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక కొద్ది రోజుల క్రితమే దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు కొందరు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని కలిశారు. అయితే ఈ క్రమంలో సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా త్వరలో కల్పిస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈలోపే చిరు వెళ్లి రేవంత్ ను కలవడం గమనార్హం. తెలుగులో ఎన్నో కళాఖండాలు నిర్మించి తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు కుమారుడు, నిర్మాత ఏడిద రాజా కృష్ణవేణిల కుమార్తె మేఘన వివాహం డిసెంబర్ 20న హైదరాబాద్లోని ది అడ్రస్ కన్వెన్షన్ హాల్లో వైభవంగా జరిగింది. వరుడు హైదరాబాద్కు చెందిన శ్రీ గొల్ల నాగశంకర్, పద్మావతిల పుత్రుడు లక్ష్మణ్. ఈ వివాహానికి చిత్ర పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. అంతేకాక చలనచిత్ర ప్రముఖులు శ్రీకాంత్, అల్లు అరవింద్, మురళీమోహన్, KL నారాయణ, శ్యాంప్రసాద్ రెడ్డి, KS రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ, SV కృష్ణారెడ్డి, ఆచిరెడ్డి, రమేష్ ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, డాక్టర్ వెంకటేశ్వరరావు సహా ఎందరో ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏడిద నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఏడిద శ్రీరామ్, ఏడిద కృష్ణమోహన్ కూడా ఈ వివాహ వేడుకలో అన్నీ తామై వ్యవహరించారు. న్యూ ఇయర్ సమీపిస్తున్న నేపథ్యంలో వెకేషన్ ప్లాన్ చేశారు స్టార్ హీరో ఎన్టీఆర్. కాగా జపాన్ కంట్రీకి వెళ్లింది తారక్ ఫ్యామిలీ. ఎయిర్పోర్ట్లో తారక్ తన సతీమణి పిల్లలతో కలిసి వెళ్తున్న దృశ్యాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఫిషింగ్ హార్బర్ విలేజ్ పోర్టు మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న దేవరా చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దేవరలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. దేవరా 2 పార్టులుగా తెరకెక్కుతూ ఉండగా దేవరా పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం భీమా. హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై KK రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా స్కెడ్యూల్ నుంచి మంగళూరులో మొదలైంది. హీరో గోపీచంద్తో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు. మంగళూరులోని దట్టమైన అడవిలో ఓ పాటతో పాటు యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించబోతున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే అన్ని అంశాలుంటాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నాం. గోపీచంద్ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది అని తెలిపారు. డిసెంబర్ 25న ప్రపంచమంతా క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఇదే రోజు సందీప్ రెడ్డి వంగ పుట్టినరోజు కావడం విశేషం. వరంగల్కు చెందిన సందీప్ రెడ్డి వంగ నేటితో 42వ ఏట అడుగుపెట్టారు. రీసెంట్గా యానిమల్తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్కు అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆసక్తికరంగా కామెంట్ చేశారు. వచ్చే ఏడాది ఇంకా సాధించాలి సందీప్ రెడ్డి వంగ, అలాగే సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ ఇన్స్టా స్టోరీ హ్యాండిల్ ద్వారా విష్ చేశారు. దీంతో స్పిరిట్ గురించే కూడా డార్లింగ్ సందీప్ కు గుర్తు చేసినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి సందీప్ రెడ్డి వంగ రిప్లైగా థ్యాంక్ యూ అన్నా అంటూ సంబోధించడం వారి మధ్య బాండ్ను తెలియజేస్తుంది.
తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే ఓ డేరింగ్ డెసిషన్ తీసుకుంది. బోల్డ్ సినిమాలు చేసేందుకు, బోల్డ్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతుంది. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసేందుకు రెడీ కావడం విశేషం. తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. గతంలో ఆయన కోబ్రా, డీమాంటే కాలనీ చిత్రాలను రూపొందించారు. ఇందులో పూజా హెగ్డే పాత్ర చాలా బోల్డ్గా, రస్టిక్గా ఉంటుందట. డైరెక్ట్ ఓటీటీలో ఈ సినిమా రాబోతుందట. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలే చేసింది పూజ. కమర్షియల్ సినిమాలు చేసింది. అందచందాలతో ఆకట్టుకుంటుంది. కమర్షియల్ హీరోయిన్గా మెప్పించింది. కానీ ఇప్పుడు నటనతో అలరించేందుకు రెడీ అవుతుంది. ఒక్కోసారి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్కి ఇప్పుడు అలాంటి పరిస్థితే తలెత్తింది. ముంబైలోని ఖరీదైన ప్రాంతమైన అంధేరీలో జాన్వీకి, ఆమె చెల్లెలు ఖుషీకి, ఆమె తండ్రి బోనీ కపూర్కి ఉమ్మడి ఆస్తిగా 4 ఫ్లాట్స్ ఉన్నాయి. వాటిని శ్రీదేవి ఫ్యామిలీ 12 కోట్ల రూపాయలకు అమ్మేసింది. వీటిలో 1870 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 2 ఫ్లాట్స్ని సిద్ధార్థ నారాయణ్, అంచు నారాయణ్ అనే వ్యక్తులు దక్కించుకోగా 1614 చదరపు అడుగుల విస్తీర్ణం గల మరో 2 ఫ్లాట్స్ని ముస్కాన్ బహిరియాని, లలిత్ బహిరియాని దక్కించుకున్నారు. నిరర్ధకంగా పడి ఉన్న ఆస్తులను వదిలించుకునే క్రమంలో ఈ ఖరీదైన ఆస్తుల్ని కూడా అమ్మేసుకున్నారు శ్రీదేవి కుటుంబ సభ్యులు. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సలార్. శృతి హాసన్ కథానాయికగా నటించింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాక బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 178 కోట్లు వసూలు చేయగా 2 రోజుల్లో ఏకంగా 295 కోట్లు వసూలు చేసింది. అయితే మూడో రోజు కూడా అదే ఫామ్ కొనసాగిస్తూ ఆదివారం కలెక్షన్ల సునామీ సృష్టించింది. సలార్ ఆదివారం కలెక్షన్స్ చూస్తే వరల్డ్ వైడ్గా 107 కోట్ల వసూళ్లు రాబట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 402 కోట్ల వసూళ్లు రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. రానున్న 2 రోజులు కూడా క్రిస్మస్, బాక్సింగ్ డే అవ్వడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలో న్యూ ఇయర్ రానున్న సందర్భంగా రష్మి గౌతమ్ పేరుపై ఒక క్రేజీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ పేరు రష్మి పెళ్లి పార్టీ. రష్మికి ఉన్న క్రేజ్ని క్యాష్ చేసుకునేందుకు ఈ ప్రోగ్రాం డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. రష్మి పెళ్లి అంటే వెంటనే ఆడియన్స్లో ఆసక్తి పెరుగుతుంది. అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ ఈవెంట్కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ షోలో బుల్లితెర నటీనటులు, బిగ్ బాస్ సెలబ్రిటీలు బాబా భాస్కర్, అమ్మ రాజశేఖర్ లాంటి కొరియోగ్రాఫర్స్ సందడి చేస్తున్నారు. ఎప్పటిలాగే హైపరాది, రష్మి మధ్య సంభాషణ నవ్వులు పూయించే విధంగా ఉంది. ప్రోమో గమనిస్తే హైపరాది రష్మితో ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావని అడగ్గా నా పెళ్లి పార్టీ అని సమాధానమిస్తుంది. నీ ఏజ్ 40 అంటే నమ్ముతాం కానీ పార్టీ అంటే నమ్మశక్యంగా లేదు అని హైపరాది సెటైర్ వేస్తాడు. బాబా భాస్కర్, అమ్మ రాజశేఖర్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఫ్రెంచ్ సంగీతకారుడు డీజే స్నేక్గా ప్రసిద్ధి చెందిన విలియం సమీ ఎటియన్నే గ్రికాసిన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. డీజే సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించి డీజేనే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు ఇతడు. ఇక డీజే స్నేక్ సన్బర్న్ మ్యూజిక్ షో అంటే చాలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చిందులేస్తారు. గత ఏడాది డీజే స్నేక్ హైదరాబాద్కు రాగా ఇక్కడ అతడికి ఘన స్వాగతం లభించింది. ఇదిలా ఉంటే తాజాగా ఇతడు పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా డీజే స్నేక్ కూడా తన అభిమానులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ వినూత్న రీతిలో పోస్టు పెట్టారు. ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుంది. కానీ మరోవైపు ఇజ్రాయెల్ చేతిలో గాజా తగలబడుతుందంటూ ఒక ఫోటో పోస్ట్ చేశాడు. హృదయాలను కదిలిస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చంద్రముఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బెంగళూరు చిన్నది నయనతార. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు సోలో హీరోయిన్గా ఓ వెలుగుతూ లేడీ సూపర్ స్టార్గా మారిపోయింది. సక్సెస్ఫుల్గా కెరీర్ కొనసాగిస్తూ డిసెంబర్ 25తో 2 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా నయనతారకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నయన్ జర్నీతో డిజైన్ చేసిన సీడీపీ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా నయన్ను విష్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ కెరీర్లో మరిన్ని విజయాలు అందుకోవాలని, మూవీ లవర్స్ను మరింత ఎంటర్టైన్ చేయాలని నెటిజన్స్, ఫాలోవర్స్, కో స్టార్స్ ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో జయం రవి హీరోగా, నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం కాదలిక్క నేరమిల్లై. 60 ఏళ్ల క్రితం ఇదే పేరుతో తమిళంలో ఓ చిత్రం రూపొందింది. ఆ సినిమా ఇప్పటికీ అక్కడ క్లాసిక్. ఆ పేరుతో ఇప్పుడు సినిమా చేయడం అంటే నిజంగా సాహసమే. ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయన భార్య
కిరుతిగా ఉదయనిధి దర్శకురాలు. ఈ సినిమా గురించి నిత్యా మీనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మణిరత్నం ఓకే కన్మని తర్వాత నేను చేస్తున్న పూర్తి స్థాయి ప్రేమ కథ ఇది. ఇందులో పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. కృతిగా అద్భుతమైన దర్శకురాలు. తను నా పాత్రను తీర్చిదిద్దిన తీరు అద్భుతం అంటుంది నిత్యా మీనన్. ఇప్పటికే 2 స్కెడ్యూల్స్ పూర్తి చేశాం. బహుశా సమ్మర్లో విడుదలుండొచ్చు. నేను మాత్రం ప్రేక్షకుల మధ్యలో కూర్చొని ఈ సినిమా చూస్తా అని చెప్పుకొచ్చింది. క్రిస్మస్ వేళ లహరి షారీ సోషల్ మీడియాలో సందడి చేసింది. సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసింది. క్రిస్మస్ ట్రీ పక్కన లహరి నవ్వులు చిందిస్తూ ఫోజులు ఇచ్చింది. తన ఫ్యాన్స్కి హ్యాపీ క్రిస్మస్ చెప్పింది. ట్రెండీ వేర్లో సూపర్ స్టైలిష్గా ఉన్న లహరి లుక్ వైరల్ అవుతుంది. లహరికి చిన్న చిన్న పాత్రలు మాత్రమే దక్కుతున్నాయి. వచ్చిన ఆఫర్ కాదనకుండా చేసుకుపోతుంది. బిగ్ బాస్ సీజన్ 5లో లహరి కంటెస్టెంట్. అక్కడ కూడా ఆమె రాణించలేదు. అనుకోని వివాదాలతో తక్కువ వారాలకే ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. లహరి ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అర్బాజ్ ఖాన్ గతంలో బోల్డ్ బ్యూటీ మలైకా అరోరాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళకి ఒక కొడుకు పుట్టి దాదాపు 19 ఏళ్ల దాంపత్య జీవితం గడిచాక విడాకులు తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 1998లో వివాహం చేసుకున్న మలైకా అర్బాజ్ ఖాన్ 2017లో విడిపోయారు. ఆ తర్వాత అర్బాజ్ ఖాన్ షరా ఖాన్ అనే మోడలైన్ మేకప్ ఆర్టిస్ట్తో ప్రేమలో పడ్డారు. చాలా కాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారు. అయితే తమ రిలేషన్ని వీరిద్దరూ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. వైభవంగా జరిగిన వివాహ వేడుకలో అర్బాజ్ ఖాన్, షరా ఖాన్ ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది. నందమూరి కళ్యాణ్ రామ్ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా ప్రాజెక్ట్ డెవిల్. నవీన్ మేడారం దర్శకత్వంలో పాన్ ఇండియా స్టోరీతో వస్తున్న ఈ చిత్రంలో మలయాళ సోయగం సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. తాజాగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ను లాంచ్ చేసింది కళ్యాణ్ రామ్ టీం. ఈ మూవీలో అజయ్ సత్య, ఎడ్వర్డ్ సొన్నెన్ బ్లిక్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్తో వస్తున్న డెవిల్ ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ వీడియోలు ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రష్మిక మందన, తృప్తి డిమ్రీ, బాబీ డియోల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. తృప్తి డిమ్రీ, రణబీర్ కపూర్ బోల్డ్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని చెప్పాలి. చాలా మంది ఈ సీన్స్ పై మండిపడ్డారు. చాలా విమర్శలు చేశారు. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డు ఈ సన్నివేశాలను కట్ చేస్తుంది. ఇలాంటి సన్నివేశాలు అక్కడి ప్రేక్షకులకు సరిపడవని సెన్సార్ సభ్యులు తేల్చి చెప్పినట్లు బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇండియాలో యానిమల్ సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చింది? కొన్ని రా హాట్ సన్నివేశాల క్లోజప్ షాట్లను తొలగించిన తర్వాతే చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు. సినిమాలో బూత్లతో పాటు హింస కూడా ఎక్కువే. అందుకే యానిమల్ సినిమాపై విమర్శలు వచ్చాయి. కానీ బంగ్లాదేశ్లో అలాంటి సన్నివేశాలకు అనుమతి లేదు. బంగ్లాదేశ్ సెన్సార్ బోర్డు సభ్యులు యానిమల్ సినిమా 27 నిమిషాలకు కట్ చేశారు. ఇప్పుడు దాని మొత్తం వ్యవధి 2 గంటల 56 నిమిషాలు. కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతుంది. కార్తీ డ్యూయల్ రోల్లో నటించిన ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది. అందుకే ఇప్పుడు సీక్వెల్ ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సర్దార్ సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సర్దార్ క్లైమాక్స్ లో సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇచ్చిన మేకర్స్ షార్ట్ గ్యాప్ లోనే పార్ట్ 2 ను పట్టాలెక్కిస్తున్నారు. తాజాగా సీక్వెల్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చెన్నై సర్కిల్స్ లో ట్రెండ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ లో కార్తీ డ్యూయల్ రోల్లో కనిపించి ఆకట్టుకున్నారు. సీక్వెల్ కు మరింత స్టార్ ఇమేజ్ యాడ్ చేస్తూ మరో స్టార్ హీరోను రంగంలోకి దించేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ స్టార్ గా ఉన్న విజయ్ సేతుపతి సర్దార్ 2లో కీలక పాత్ర నటించబోతున్నారు. ఈ అప్డేట్తో సర్దార్ 2 మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. తొలి భాగంలో ఫాదర్ క్యారెక్టర్ మాత్రమే స్పైగా కనిపిస్తే సీక్వెల్లో కొడుకు క్యారెక్టర్ కూడా గూఢచారిగానే కనిపిస్తుందన్నది నయా అప్డేట్. ఈ న్యూస్తో సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB 28గా తెరకెక్కుతుంది. గుంటూరు కారం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతుంది. కాగా రిలీజ్కు ముందే గుంటూరు కారం ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవలే పాపులర్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో
గుంటూరు 100+K ఇంట్రెస్ట్తో హెడ్లైన్స్తో నిలిచింది. తాజాగా గుంటూరు కారం లొకేషన్లో తీసిన స్టిల్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. యాక్షన్ పార్ట్ చిత్రీకరణ సమయంలో మహేష్ బాబు, త్రివిక్రమ ఇన్స్టంట్ డైరెక్టర్ అనిల్ అరీసు మానిటర్లో సీన్ చెక్ చేసుకుంటున్న స్టిల్ వైరల్ అవుతుంది. మరోవైపు శ్రీలీల, మహేష్ బాబు, త్రివిక్రమ్ ఫోటో కూడా హల్చల్ చేస్తుంది. నేషనల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న డిసెంబర్ 7న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో సౌర్యు డైరెక్టర్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్కు లవ్ స్టోరీని జత చేసి తెరకెక్కించారు. తండ్రి కూతురి స్టోరీ కావడంతో ఆడియన్స్కు ఎమోషనల్గా కనెక్ట్ అయింది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ఓటీటీకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయిన 40 రోజుల తర్వాతే ఓటీటీకి రానున్నట్లు తెలుస్తుంది. 40 రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్ నెట్ఫ్లిక్స్తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంతో సంక్రాంతికి ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం కనిపించడం లేదు. జనవరి 19న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా ఓటీటీలోకి రావచ్చని సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఏడాది హ్యాట్రిక్ హిట్స్తో ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో వరుసగా 2 బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న షారూఖ్ తాజాగా డంకీ సినిమాతో హ్యాట్రిక్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారూఖ్ నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్తో ప్రస్తుతం రన్ అవుతుంది. మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్స్ యావరేజ్గానే ఉండగా మెల్లిమెల్లిగా బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. మొత్తంగా 157 కోట్ల వసూలు రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం అరుదైన గౌరవం దక్కించుకుంది. ప్రస్తుతం థియేటర్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ చిత్రం ఓ ప్రతిష్టాత్మక వేదికపై స్క్రీనింగ్ అయింది. ఈ మూవీని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్లో అక్కడి సిబ్బందికి ప్రత్యేక స్క్రీనింగ్ను ఏర్పాటు చేసి చూపించనున్నట్లు మూవీ టీం పేర్కొంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ విషయం తెలిసిన షారూఖ్ ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. ముందు మీడియా మిత్రులు నా నుంచి ఏదేదో న్యూస్లు కావాలని నేను వేరే ప్రెస్ మీట్ పెడితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మీకు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినవి ఏవైతే కొన్ని విషయాలు ఉన్నాయో అవి నేను షేర్ చేస్తాను. యాక్చువల్ తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా జరిగిన విషయాలు ఏమేమవుతున్నాయో మీకు చెప్తాను. ఒకటి, ఫిలిం ఇండస్ట్రీ ద్వారా మొన్న అందరం వెళ్ళి మినిస్టర్ గారిని కలవడం జరిగింది. సో అది ఆల్రెడీ మీరు ఫొటోస్ రూపంలో చూశారు. సో మినిస్టర్ గారు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని తొందరలోనే ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా సీఎం గారిని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కల్పించబోతున్నారు. ఇదొక న్యూస్. అది డేట్ రాగానే మళ్ళీ మీకు అఫీషియల్గా చెప్తాం. సో సెకండ్, ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి మొన్న ఛాంబర్లో అందరు ప్రొడ్యూసర్లతో మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ లోపల ఏం జరిగింది మాకు తెలుసు, కానీ బయటకైతే రకరకాల స్టేట్మెంట్లు, రకరకాల మ్యాటర్స్ స్ప్రెడ్ చేశారు. యాక్చువల్గా ఆ 5 ప్రొడ్యూసర్స్ని పిలిచి ఏదన్నా అవకాశం ఉంటే ఒకరిద్దరు వెనకకి వెళ్తే వచ్చే సినిమాలకి థియేటర్స్ కంఫర్టబుల్గా దొరుకుతాయని నా ఆధ్వర్యంలోనే జరిగింది. ఎందుకంటే నా సినిమా నేను పోస్ట్పోన్ చేశాను కాబట్టి నేను లీడ్ చేస్తే బాగుంటుందని అందరూ ఆ 5 నిర్మాతలు కోరుకున్నారు. సో 5 నిర్మాతలతో పాటు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు అడగడం వల్ల ఛాంబర్ నుంచి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి వాళ్ళు ఒక లెటర్ రాస్తే ఆ మీటింగ్ జరిగింది. సో అందరు ప్రొడ్యూసర్లకు చెప్పడం జరిగింది. దాంట్లో నుంచి రేపు ఎల్లుండి లోపల ఏదన్నా అవకాశం ఉంటే ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఒకవేళ షిఫ్ట్ అవుతాం అనుకుంటే వాళ్ళకి సోలో డేటు ఇప్పియాలని మేమందరం అనుకున్నది. సో ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఏదన్నా వాళ్ళు పాజిటివ్గా వస్తే ఛాంబర్ ద్వారా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిస్తాం. అదే రేపు ఎల్లుండి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. పోతే అందరు ప్రొడ్యూసర్లకు మాకు ఎలా ఉంటుందంటే, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మా సినిమా కానీ ఆశలో బతుకుతాం మేము. సో కాబట్టి అందరికీ సంక్రాంతి డేటే కావాలనుకుంటాం. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నా సినిమా వర్క్ అవ్వట్లేదని నేను చాలా ముందు జాగ్రత్తగా నా సినిమాని సమ్మర్కి షిఫ్ట్ చేసుకున్నాను. సో అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే అది జరుగుతుంది. అది రేపు ఎల్లుండి అలాంటిది ఏదైనా జరిగితే మళ్ళీ అఫీషియల్గా మీకు ఏదో ద్వారంగా న్యూస్ ఇస్తాం. దయచేసి సోషల్ మీడియాలో కానీ అక్కడ తెలియని న్యూస్లు రాసేసి అనవసరంగా
రాద్ధాంతం చేయకూడదు. సో ఇక్కడ ఈసారి దిల్ రాజు మీకు దొరకలేదు కాబట్టి రాద్ధాంతం కూడా చేయలేరు అనుకుంటున్నాను. నేను అక్కడ గ్రౌండ్లో ఉన్నాను అనుకుని ఆడుకుంటారు. సో 5 ప్రొడ్యూసర్లకు న్యాయంగా పెద్ద సినిమా అయితే గుంటూరు కారం ఎప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు. అలాగే అదర్ 4 ప్రొడ్యూసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎవరన్నా ఒకరిద్దరు వెళ్తే బాగుంటుంది అని. సో రిజల్ట్ చూద్దాం, రేపు ఎల్లుండి వచ్చేదాన్ని బట్టి దాని మీద వాళ్ళకు సోలో డేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సరే 5 వస్తాయి. ఇప్పుడు అదే కదా నేను చెప్పింది, అందరికీ సంక్రాంతికే రిలీజ్ కావాలి. సో కాబట్టే అందరికీ కావాలి కాబట్టి వాళ్ళందరూ రావాలని అనుకుంటున్నారు. ఎవరైనా ఒక్కరు షిఫ్ట్ అయినా వాళ్ళకి సోలో డేట్ దొరుకుతుంది. నెక్స్ట్ అది ఛాంబర్ ద్వారా వేరే సినిమాలు రాకుండా సోలో డేట్ అకామిడేట్ చేపిద్దామనే ప్రయత్నం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.